నమస్తే, వెల్కమ్ టు దిశ గాయత్రి. రాఖీ అంటే రక్ష. చెల్లెలు అన్నకు కానీ అక్క తమ్ముడికి కానీ కట్టి వారి బంధాన్ని ఇవాళ మరింత బలపరుచుకుంటారు. అలాంటి రాఖీ పండుగ విశిష్టత గురించి, రాఖీ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, మొదటగా రాఖీ ఎవరికి కట్టారు, ఇలాంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అరహ ఓం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుదే. అమ్మ, ఈ యొక్క రాఖీ పౌర్ణిమ అనేది మనకు ఈ మధ్యకాలంలో వచ్చిన పండుగ కాదు. ఇది మనకు పూర్వం నుంచి కూడా ఉంది. పూర్వం నుంచి అంటే మనకు ద్వాపర యుగంలో కూడా ఈ యొక్క పండుగని జరుపుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయంటే మనకు ప్రమాణ ప్రకారంగా ఉన్నాయి. నిజానికి ఈ యొక్క రాఖీ పండుగ అనేసరికి ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ మార్వాడి వాళ్ళు బాగా చేసుకుంటారు. రాఖీ పండుగ అనేది మార్వాడి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. దీని యొక్క పూర్వకత చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చిన పండుగ కాదు. ఈ యొక్క రాఖీ అంటే రక్ష అన్నమాట. ఒక అన్నకు చెల్లి కానీ తమ్ముడికి అక్క కానీ కట్టేది రక్ష. అందులోనే మనము రాఖీ అని చెప్పేసి అంటాము. దాన్ని మనం ఇంకో పేరుతో పిలుచుకుంటాం, ఏంటంటే రక్షాబంధనం అని అంటాం. రక్షాబంధనం అంటే రక్ష అంటే మనకు ఎల్లవేళలా రక్షగా ఉండి, అక్క తమ్ముడికి కడితే ఆ యొక్క తమ్ముడికి అక్క కూడా ఎల్లవేళలా రక్షగా ఉండాలి అని చెప్పేసి, లేదు అంటే చెల్లెలు అన్నయ్యకి కడితే ఆ యొక్క అన్నయ్య జీవితాంతం కూడా ఆ చెల్లెలకి తోడుగా ఉండి, ఒక అన్నలాగా ఒక నాన్నలాగా రక్షణగా ప్రతి సమస్యలో కూడా రక్షణగా ఉండి ముందుకు నడిపించడమే ఈ యొక్క రక్షా పండుగ విశేషం. అయితే ఈ రాఖీ పండుగ ప్రారంభం అవడానికి పూర్వం కథ ఒకటి ఉందని చెప్తున్నారు. అయితే రాఖీ ఎవరికి ముందుగా కట్టారు? పూర్వం మనం తెలుసుకున్నట్టయితే అమ్మ, ఇది సాక్షాత్తు దేవేంద్రుడి నుంచి కూడా ఉంది ఈ రాఖీ అనేది. దీన్ని ఎలాగంటే పూర్వం ఒక రాక్షస రాజు ఉండేటివాడు. ఆ యొక్క రాజు ఏం చేశాడంటే స్వర్గం పైన దండయాత్రకు వెళ్ళాడు. దండయాత్రకు వెళ్ళి అక్కడ ఉన్న దేవతలతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ యొక్క స్వర్గాన్ని మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత మరలా తన యొక్క స్వర్గాన్ని తను సొంతం చేసుకోవాలని చెప్పేసి దేవేంద్రుడు యుద్ధం మళ్ళీ ప్రకటించాడు రాక్షసుల పైన. యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యొక్క అందరూ దేవతలు కూడా ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. అలా యుద్ధం చేసే సమయం లోపల ఈ యొక్క ఎప్పుడు కూడా ఏంటంటే రాజు ముందుగా వెళ్ళి యుద్ధం చేయడు. ఎప్పుడు కూడా ముందున్న సైనికులను భటులను పంపుతాడు. అలా అందరూ యుద్ధం చేస్తూ ఉంటే చాలా కఠిన పరిస్థితి వస్తుంది. కఠిన పరిస్థితి రాగానే ఈ యొక్క దేవేంద్రుడి అంటే ఇంద్రుడి యొక్క భార్య ఏం చేస్తుందంటే రక్ష కడుతుంది తనకి. ఈ యొక్క యుద్ధములో నీవు గెలిచి ఆ యొక్క స్వర్గాన్ని మళ్ళీ నువ్వు సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఆ యొక్క ఇంద్రుడికి రక్ష కట్టి పంపిస్తుంది. ఆ రక్ష ఏమని కడుతుంది అంటే, మనం రక్ష కట్టేటప్పుడు ఏ యొక్క దేవత ఏ యొక్క భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కడతామో ఆ రక్ష ఉన్నంత వరకు కూడా తనకి ఆ రక్ష కట్టుకున్న వారికి ఆ యొక్క భగవంతుడు ఎంబడి ఉండి నడిపిస్తాడని చెప్పేసి ఒక మనకు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఇంద్రుడికి కట్టేటప్పుడు భార్య శచీదేవి ఏమంటుందంటే, ఆది పరాశక్తిని స్మరించుకుంటూ కడుతుంది. నా భర్తకు తోడు ఉండి ఈ యుద్ధంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి అని చెప్పేసి ఆది పరాశక్తిని తలుసుకుంటూ కట్టి పంపిస్తుంది. అమ్మవారి దయ వల్ల ఆ యొక్క ఇంద్రుడు ఆ యుద్ధం గెలిచి ఆ యొక్క స్వర్గాన్ని మరలా తన యొక్క స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అంటే అప్పటి నుంచి రాఖీ పండుగ ప్రారంభమైందా? దీనికి ఇంకో కథ కూడా ఉందని చెప్తున్నారు కదా మరి? అవును. అయితే దీనికి ఏంటంటే మనకు రాఖీ గురించి చాలా రకాల కథనాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, చాలా రకాలుగా ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా కట్టిన రాఖీ, ఇంద్రుడికి కట్టింది మొట్టమొదటిగా. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ద్వాపర యుగములో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా, ఆ యొక్క శ్రీకృష్ణుడికి కూడా ద్రౌపది కడుతుంది. రాఖీ అంటే నిజంగా రాఖీ తీసుకొచ్చి ఏం కట్టదు, కానీ ఏమవుతుందంటే ఒక సంతానం ఉంటుంది, శిశుపాలుడు అని చెప్పేసి ఒక జననం జరుగుతుంది. ఆ శిశుపాలుడు ఎలా పుడతాడు అంటే 3 కన్నులు 4 చేతులతో పుడతాడు. అంటే వికృత రూపం అంటాం దాన్ని. వికృత రూపంలో పుడతాడు. తన యొక్క జననం చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే, ఎవరి చేతిలో ఆ శిశుపాలను ఎత్తుకున్నప్పుడు అతని రూపం మామూలుగా మారిపోతుందో వారి చేతిలోనే అతనికి మరణం సంభవిస్తుంది అని చెప్పేసి అతని యొక్క జనన రహస్యం ఉంటుంది. అలా కాగానే ఏం చేస్తారంటే అందరూ వచ్చి ఒకరు ఆ శిశుపాలను ఎత్తుకుంటూ ఉంటారు చేతిలో. అలా శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఏమవుతుందంటే ఆ వికృత రూపం అంతా వెళ్ళిపోయి, ఆ యొక్క వికృత రూపం మొత్తం కూడా వెళ్ళిపోయి మామూలుగా ఒక మనిషి ఆకారానికి వచ్చేస్తాడు. రాగానే ఆ శిశుపాలుడి తల్లి ఏమంటుందంటే కృష్ణుని వేడుకుంటుంది, ప్రభు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎట్టి సమయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ నా కొడుకుని సంహరించరాదు అని వేడుకుంటుంది. అయితే కృష్ణుడు ఏమంటాడంటే, శిశుపాలుని నేను ఎప్పుడు కూడా ఏమీ అనను, కానీ దానికి నియమం ఏంటంటే 100 తప్పులు చేసే వరకు ఏమనను, 100 తప్పు దాటిందా ఖచ్చితంగా నేను అతన్ని సంహరిస్తా అని చెప్తాడు.
అలా చెప్పేసి అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. శిశుపాలుడు పెద్దవాడు అవుతాడు. పెద్దవాడుడై చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటాడు. 100వ తప్పు అయిపోతుంది. 100 తప్పు ఎలా అవుతుందంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు తిడుతూ ఉంటాడు. ఎన్ని మాటలు తిట్టినా కానీ ఆ యొక్క కృష్ణుడు ఏమి అనడు. ఎందుకంటే తన తల్లికి మాట ఇచ్చాడు, 100 తప్పులు చేసిన దాకా తనని ఏమి అనని చెప్పేసి. అలా 100 తప్పు అయిపోయి 101 తప్పు చేసేసరికి కృష్ణుడు ఏం చేస్తారంటే చేతిలో చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం అంటాం. ఆ చక్రాన్ని విరిచి తన తలను నరికేస్తాడు. అలా చక్రం విడిచేటప్పుడు ఏమవుతుందంటే ఈ వేల్లో పట్టుకొని విడుస్తాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైనా చక్రం అనేది. ఆ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వేలు అనేది కొద్దిగా తెగుతుంది, తెగి రక్తం కారుతూ ఉంటుంది. అదే సమయంలో ద్రౌపది ఏం చేస్తుందంటే అన్నయ్య అని చెప్పేసి వచ్చి తన చీర కొంగును చింపి ఈ వేలుకు రక్తం కాడకుండా కడుతుంది. అలా కట్టగానే కృష్ణుడు ఏమంటాడంటే నన్ను ఒక అన్నలాగా భావించి నాకు ఈ ఒక్క నొప్పి కలగకుండా నా రక్తము వృధా కాకుండా నా వేలికి రక్ష కట్టావు కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను నీకు వచ్చి ఆదుకుంటా అని చెప్పేసి మాట ఇస్తాడు. ఆ మాటకు ప్రమాణంగానే ఏమవుతుందంటే దానికి సరిపడగానే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు కృష్ణ కృష్ణ అని చెప్పేసి ద్రౌపది పిలుస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చి తనను ఆదుకోవడం జరుగుతుంది. అది ఒక కథ ఉంది. తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా పాతాళంలోకి తీసుకోవడం జరుగుతుంది. రాక్షసులు శ్రీ మహావిష్ణువుని పాతాళలోకానికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడే ఉంచుకుంటారు. లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే పాతాళానికి వెళ్ళి ఆ యొక్క రాజుగారికి రాక్షస రాజుకు రక్ష కట్టేసి తన యొక్క విష్ణుమూర్తిని తన యొక్క భర్తను విష్ణుమూర్తిని మళ్ళీ వైకుంఠానికి తీసుకుపోవడం కూడా జరిగింది అని చెప్పేసి మనకు పురాణాల ప్రమాణం ఉంది. దీనికి రక్షకున్న కథనం చూసుకుంటే మనకు ఆ విధంగా ఉంటుంది. అయితే ఒక చెల్లెలు అన్నకి రాఖీ కట్టే ముందు ప్లేట్లో వివిధ రకాల వస్తువులు పెట్టుకుంటూ ఉంటుంది. సో అందులో ముఖ్యమైనవి ఏంటి? ముఖ్యంగా వచ్చేసమ్మ మనము చెల్లెలు అన్నకు కట్టినా కానీ అక్క తమ్ముడికి కట్టినా కానీ ముఖ్యంగా మనకు ఆనవాయితీ ఏంటంటే బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. బొట్టు లేకుండా మన హైందవ ధర్మంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాము. ఒక గుడికి వెళ్ళాము, ఒక శుభ కార్యక్రమం కూడా ప్రారంభం చెయ్యం మనము. అదేవిధంగా ఏమవుతుందంటే మనము మంగళహారతి ప్లేట్ ఏదైతే పెట్టుకుంటామో ఆ ప్లేట్లో వచ్చేసి మనం ఏమి చేయాలి అంటే మంగళహారతులు ఎలాగో పెట్టుకుంటాం, పసుపు, కుంకుమ, అక్షంతలు, కొద్దిగా మధు అంటే కొద్దిగా స్వీట్ ఏదన్నా, పసుపు, కుంకుమ, అక్షంతలు, స్వీటు, దాంతోపాటుగా ఎలాగో మనకు మంగళహారతులు ఉంటాయి. ముందుగా బొట్టు పెట్టాలి. ముందుగా శిరస్సు పైన లలాటం పైన అంటే మన నొసలు పైన అక్క కానీ లేదా చెల్లి కానీ బొట్టు పెట్టి ఆ తరువాతనే ఈ యొక్క రక్ష కట్టడానికి ముందుకు ప్రారంభం కావాలి. ఆ రక్ష కూడా ఇప్పుడు ఏంటంటే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే బయట దొరికేవి అవి గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవన్నీ తీసుకెళ్ళి కట్టేస్తున్నారు. కానీ మొట్టమొదటిగా కట్టాల్సిన రాఖీ ఏంటంటే మనకు మన భాషలో మాట్లాడకుండా గొండలు అని చెప్పేసి అంటాం. పత్తితోనే చేసిన గొండల్లాగా ఉంటాయి. ఖచ్చితంగా అది కట్టాలి. ఎందుకంటే రక్ష అంటే అదే. అది కట్టిన తర్వాత నీ స్తోమతకు తగ్గట్టు మీరు వెండి చేయించుకున్నా, బంగారం చేయించుకున్నా, వేరే ఇంకా ఏవి తీసుకుపోయినా కానీ ముందు ఆ యొక్క గొండలు అనేటివి ఏవైతే ఉన్నాయో సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయో ముందు అవి కట్టి ఆ తర్వాతనే ఈ యొక్క రక్షని కట్టుకోవాలి. అయితే రాఖీ కట్టడానికి ఏమన్నా సమయం ఉంటుందా? మంచి సమయం చూసి కట్టుకోవాలని అంటున్నారు, అది నిజమే? అయితేమ్మా మీరు అడిగినట్టుగా రాఖీ కట్టడానికి సమయం ఏదైతే ఉందో దానికి మనకు పూర్వం ప్రకారంగా చూసుకుంటే కొన్ని కథనాలు ఉన్నాయి. పూర్వకాలం లోపల శూర్పణఖ ఆ యొక్క రావణుడికి భద్రయోగం అంటే భద్ర సమయం లోపల భద్రకాలములో రాఖీ కట్టింది, అందువల్లనే రావణుడు ఓడిపోయాడు యుద్ధంలో అని చెప్పేసి ఒక నానుడి ఉంది మనకి. కాబట్టి ఈ సంవత్సరము రాఖీ పండగ ఎలా వచ్చిందంటే గత 90 సంవత్సరాల ముంగట ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఇప్పుడు వచ్చింది. అందులో భాగంగా మనకి ఇప్పుడు ఉన్న యోగాలు ఏంటంటే సిద్ధయోగము, రవియోగము అని చెప్పేసి మనకి ఇప్పుడు యోగాలు వస్తున్నాయి. కాబట్టి భద్రయోగం అనేది మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 18వ తారీఖు రాత్రి 2 గంటల నుంచి 19వ తారీఖు ఉదయం 1:40 వరకు ఆ భద్రయోగం ఉంటుంది. కాబట్టి మనము ఆ 1:40 తర్వాత ఎప్పుడు రక్ష కట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే మనకేందంటే మరీ కట్టకూడదు కదా అని చెప్పేసి బయట ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో ఏంటంటే అందరూ కూడా వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ దూరం ప్రయాణాలు చేయడం కానీ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు రాత్రిపూట వెళ్ళి పొద్దున అక్కడ కట్టేసి రావాలంటే వాళ్ళ యొక్క ఉద్యోగానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క పొద్దున సమయంలో అయినా సరే 9 లోపు కట్టుకుంటే పర్వాలేదు. అయితే ఈ రాఖీ కట్టేప్పుడు సాధారణంగా అందరూ 3 ముళ్ళు వేస్తూ ఉంటారు. ఈ 3 ముళ్ళకి ప్రత్యేకత ఉందంటారా? 3 ముళ్ళకి ప్రత్యేకత అంటే ఒక్కొక్క కథనం ఒక్కోలాగా ఉంది. దీని 3 ముళ్ళ కోసం చాలా కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి తీసుకున్నట్టయితే మనకేందంటే ఎల్లవేళలా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మీకు రక్షణగా ఉండాలి అని చెప్పేసి, లేదంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి
ఈ ముగ్గురు శక్తులు కూడా రక్షణగా మీతో పాటు ఉండాలని చెప్పేసి, తర్వాత ఏంటంటే ముల్లోకాల్లో కూడా మనకు లోకాలు వచ్చేసి 3 లోకాలు అంటాము. ముల్లోకాలలో కూడా ఈ రక్షతోని నువ్వు ఎల్లవేళలా విజయాన్ని సాధించాలి, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. అందుకు భాగంగానే మనం ఏంటంటే ఈ యొక్క రక్ష అనేది 3 ముళ్ళు వేసి కట్టుకోవడం జరుగుతుంది. అయితే రాఖీ కట్టేప్పుడు ఏమైనా ప్రత్యేకమైన మంత్రం పఠించాలంటారా? అమ్మ, మీరు అడిగినట్టుగా ఈ యొక్క రక్ష కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఆ యొక్క మంత్రం చెప్తాను. అందరూ కూడా రక్ష కట్టేటప్పుడు ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ రక్ష కడితే ఆ రక్ష కట్టిన దానికి మనకు ఒక విలువ అనేది ఉంటుంది. అనుకున్న విధంగా అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్ని విధాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వామభి బద్నామి రక్షే మాచల మాచల అనే మంత్రం చెప్పుకుంటూ ఆ యొక్క రక్ష కట్టినట్టయితే కట్టుకున్న వారికి ఎల్లవెల్లలా కూడా ఆ యొక్క భగవంతుడు రక్షణగా ఉంటాడు. ఈ యొక్క మంత్రం అర్థం ఏంటంటే, ఓ రక్షాబంధనమా, మహాబలశాలి అయిన రాక్షసుడను అయిన బలిచక్రవర్తిని నువ్వు బంధించావు కాబట్టే నిన్ను నేను ధరిస్తున్నానని చెప్పడమే ఈ యొక్క రక్ష మంత్రం యొక్క అర్థం. అయితే చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వడం అనేది, గిఫ్ట్గా డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే ఇలా ఇవ్వడం అనేది మంచి పద్ధతి అంటారా? నిజానికి ఏంటంటే బయట చూస్తుంటే నాకు కూడా నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే రక్ష అనేది ఎందుకు కడతామంటే డబ్బులు ఇవ్వడము, డబ్బులు తీసుకోవడం అని కాదు, ఏదో గిఫ్ట్ ఇవ్వడం అని కాదు. రక్ష అనేది ఎందుకంటే కట్టేది, నీకు నేను ఉన్నాను. ఉదాహరణకి ఒక చెల్లి అన్నయ్య కట్టింది అనుకోనండి. అన్నయ్య పెద్దవాడు, చెల్లి చిన్న ఆవిడ కాబట్టి చెల్లి అన్నయ్యకి రక్ష కట్టినప్పుడు ఏంటంటే, నీకు నేను ఉన్నాను, నీకు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను చెల్లెమ్మ అని చెప్పడానికి అర్థమే చెల్లెలు రాఖీ అన్నకు కడుతుంది. ఒకవేళ అక్క తమ్ముడికి కట్టిందంటే, నేను నీకున్నాను బేట, నీకు ఏ కష్టకాలం వచ్చినా ఒక అక్కయ్య ఉందని మాత్రం మర్చిపోకు అని చెప్పడానికే అక్కయ్య తమ్ముడికి రాఖీ కడుతుంది. అదేవిధంగా అక్కయ్య కూడా ఆ విధంగా కడుతుంది. అన్నయ్య కూడా ఏమని చెప్తుందంటే, నేను నీకున్నా అని చెప్తున్నాడు. ఆ విధంగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరి ఒకరు సహాయం చేసుకోవడానికి ఒక అనుబంధం ఏర్పరిచేదే ఈ యొక్క రక్షా పండుగ. నిజానికి ఆ యొక్క డబ్బులు ఇవ్వడం కానీ, గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకు మధ్యలో వచ్చాయి. పూర్వం ఏం చేసేవాళ్ళంటే, ఒక ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పసుపు బొట్టు పెట్టి పంపించేవాళ్ళు. బొట్టు పెట్టేసి తనకు చీర కానీ తోచిన విధంగా ఎవరి శక్తి కొలది వాళ్ళు బట్టలు పెట్టి పంపించేవాళ్ళు. అదనంగా డబ్బులు పెట్టడం కానీ లేదంటే ఏమైనా గిఫ్ట్ లాగా ఇవ్వడం కానీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరి ఏంటంటే గూగుల్ పే పెట్టుకొని గూగుల్ పే కొట్టేసేయండి, ఫోన్పే కొట్టేసేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ నిజానికి అయినంత మట్టుకు అలా చేయకపోవడమే మంచిది. మన సాంప్రదాయం అనేది మనకు ఒకటి ఉంది హైందవ ధర్మం ప్రకారంగా. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తేనే పక్క వాళ్ళకి చెప్పగలుగుతాం. కాబట్టి మన ధర్మం ఏంటంటే, ఇంటికి వచ్చిన ఆడపడుచుకు డబ్బులు ఇచ్చి పంపేయడం కాదు, కానీ వస్త్రాలు పెట్టడం. ఆ వస్త్రాలు కూడా కేవలం ఆడపడుచుకే పెట్టకుండా ఒక వివాహమైన ఆడపడుచు ఉందనుకోనండి, అక్క బావకి ఇద్దరు కలిపి పెడితే ఇంకా సంతోషం. ఆ విధంగా ఇప్పటి నుంచి అయినా సరే అయినంత మట్టుకైనా డబ్బులు ఇవ్వడం కాకుండా ఒక రైక బట్ట కానీ లేదంటే ఒక చీర కానీ ఒక తవాలు కానీ పెట్టి పంపిస్తే వాళ్ళకు ఆదుకున్నట్టుగా ఉంటుంది. సరే నీకంత డబ్బు ఆర్థిక పరంగా ఆదుకోవాలని చెప్పేసి అనిపిస్తే తర్వాత ఇవ్వండి డబ్బు. ఆ రక్ష కట్టినప్పుడు నేను మా చెల్లికి ఇంత ఇచ్చాను డబ్బు అని చెప్పేసి చెప్పుకునే బదులు వాళ్ళకి అవసరం ఉన్న ఏదన్నా ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. కానీ రక్ష కట్టినప్పుడు మాత్రం సాంప్రదాయబద్ధంగా వస్త్ర సమర్పణ చేసుకోవడమే చాలా మంచిది. సరే పంతులు గారు, రాఖీ పండుగ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు.